నిన్నటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. రేపు హోలీ సందర్భంగా సభకు సెలవు ఉంది. 16న ఆదివారం హాలిడే, 18, 17న బీసీ రిజర్వేషన్లు వర్గీకరణపై చర్చించనున్నారు. ఈ నెల 19న సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 21, 22న బడ్జెట్పై చర్చించనున్నారు. 27న బడ్జెట్కు ఆమోదం తర్వాత సభ నిర్వధిక వాయిదా పడనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో 1532 మంది జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. గతంలో 4 రాజకీయ ఉద్యోగాలు పీకేస్తే ఇప్పుడు మీకందరికీ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ఏడాదిలో 57,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రానికైనా ఉందా అని ప్రశ్నించారు. విద్యపై తమ ప్రభుత్వం చేసేది ఖర్చు కాదని పెట్టుబడి అన్నారు రేవంత్. 10 ఏళ్ల నిరుద్యోగాల జీవితాలతో బీఆర్ఎస్ ఆడుకుందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులు, ఉద్యోగులపైనే ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి నెల రాష్ట్రానికి 18,000 కోట్లు ఆదాయం వస్తుందని, అప్పులు జీతాలకు కలిసి 13,000 కోట్లు పోతున్నాయని, ఇంకో 5,000 కోట్లతో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మీరే చెప్పండి అని ప్రశ్నించారు. నన్ను పని చేయనివ్వకుండానే దిగిపోవాలని విమర్శించడం దిగజారుడదనమన్నారు. కష్టం నిజం మాట్లాడటంతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. పసుపు పంటపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయాలని కోరారు. మార్చి నెలలో ఎక్కువ మొత్తంలో పసుపు కొంట మార్కెట్కు వస్తుందని చెప్పారు. రైతులు నష్టపోకుండా త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు తుమ్మల. వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఏళ్లలో ఓరుగల్లలో విమానం ఎగురుతుందన్నారు. ఇక రామగుండం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణంపై ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో డిస్కస్ చేశామన్నారు. 18 నెలల్లో ఉప్పల్, నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని చెప్పారు కోమటిరెడ్డి. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్లా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్తో అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. గవర్నర్ స్పీచ్లో కీలక విషయాలను మర్చిపోయారని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. మేడిగడ్డను 15 నెలలు ఎండబెట్టారన్నారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైకి ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. రైతుల సమస్యలు, సాగునీటి సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు హరీష్ రావు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో గవర్నర్ చేత అబద్దాలు చెప్పించి సర్కార్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే దానిపై చర్చకు సిద్ధమన్నారు. సభలో కేంద్రం ఇచ్చిన నిధులను ప్రస్తావిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు కేవలం 10 రోజులు జరిపితే ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడగలమని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ వ్యాఖ్యలు దారుణమన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సభలో గవర్నర్ ఎలా మాట్లాడతారో అన్న ఇంగిత జ్ఞానం బీఆర్ఎస్ సభ్యులకు లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోని పోకిరి ఎమ్మెల్యేలు అలవాటుగా అదే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మత్తులో మునిగే సంస్కృతి వారిదన్నారు. దుబాయ్లో డ్రగ్ కేసు నిందితుడు ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. ప్రజలు ఓడించిన కేటీఆర్ అహంకారం తగ్గలేదన్నారు. ఇక సెక్రటరియట్ ఎదుట రాజు విగ్రహాన్ని టచ్ చేస్తే ప్రజలు తగిన సమాధానం హెచ్చరించారు మహేష్ గౌడ్. ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ కు అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందన్నారు పీసీసీ చీఫ్. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న సర్కార్ జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలతో చర్చించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మీటింగ్కు అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, వైస్ చైర్మన్ గా మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి ఉండనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ జీవో నెంబర్ 69 జారీ చేసింది. సీఎం, మున్సిపల్ మంత్రితో పాటు మరో 11 మంది సభ్యులు ఈ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని 7 మండలాల్లోని 56 గ్రామాల పరిధిలోని 768 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది.